ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది. మరి ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థాన సంచారమైన, శని లాభస్థాన సంచారం వలన అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి. వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆలోచనలు అంటే కొన్ని రకాల ఇబ్బందులు ఖచ్చితంగా తొలగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ రాశి వారికి శని చాలా యోగాన్ని ఇచ్చేటువంటి కాలం. వర్తమానంలో గురుడు తృతీయంలోకి వెళ్ళిన మిగిలిన గ్రహాల యొక్క బలాబలాల్లో కాస్త అనుకూలమైన వాతావరణమే ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి అంటే చేనేత వృత్తులు అవ్వచ్చు, న్యాయవాద వృత్తులు, వైద్యులు మొదలుగా కలిగిన వారికి గురువారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో మాత్రం రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వారాంతం వ్యాపారాత్మకంగా కాస్త అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం కూడా అనుకూలంగానే ఉన్నది. వారం మధ్యలో మాత్రం పెద్దగా ఉపయోగకరంగా లేదు. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం యోగవంతమైన వారం. అందుచేత అందరూ కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని బాగా ఆరాధించండి. దానాల్లో చెయ్యాలి అంటే శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.